హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు తెలుగు ఎడిటింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మీకు మంచి ఎడిటింగ్ వీడియో అనేది తీసుకొచ్చాను. దానికంటే ముందే మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద కామెంట్ సెక్షన్లో మీ నేమ్ అనేది యాడ్ చేయండి. అలాగే మీకు నచ్చినైతే ఈ వీడియో మీకు నచ్చితే నైస్ అని కామెంట్ చేయండి, నచ్చకపోతే బ్యాడ్ అని కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ముందుగా నేను క్రియేట్ చేసిన వీడియో అయితే ఒకసారి చూడండి. చూసారు ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మీ ఫోటో అనేది యాడ్ చేసుకునే విధంగా సింపుల్ క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలాగో నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ యాప్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాంతోపాటు వీడియో మెటీరియల్స్ అనే కింద ఒక లింక్ ఉంటుంది. మీరు దాన్ని క్లిక్ చేస్తే ఈ ఇమేజెస్ కానీ ఆ కలర్ ఎఫెక్ట్స్ కానీ అన్నీ డౌన్లోడ్ అయిపోతాయి, మీ గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. అప్పుడు మీరు ఈజీగా అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా సింపుల్గా 2-3 మినిట్స్లో అయితే వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మీరు చేయాల్సింది వాళ్ళు ఒకటే ఫ్రెండ్స్, పక్కనే వల్ల సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు యాప్ ఓపెన్ చేయగానే విధంగా ఉంటుంది. మీరు సింపుల్గా ఏం చేయండి, ఇక్కడ ప్లస్ ఐకాన్ కనబడుతుంది, మీరు దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 9:16 మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఏదో ఓపెన్ అవుతుంది. మీరు సింపుల్గా ఏం చేయండి, మీడియా మీద క్లిక్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి మీకు నచ్చిన కలర్ అనేది ఒక సెలెక్ట్ చేసుకుని మీకు వీడియో ఎంతసేపు కావాలో అంతసేపు ఈ విధంగా డ్రాగ్ చేసుకోండి. టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. ఈ విధంగా అది క్రియేట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మీకు నచ్చిన ఫోటో అనేది యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేయాలంటే లేస్ మీకు క్లిక్ చేయండి, మీడియా మీద క్లిక్ చేసి మీకు ఏదైతే ఫోటో యాడ్ చేయాలనుకున్నారో మీరు దాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ మీకు బాక్స్ లాగా కూడా కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసి ఫస్ట్ దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే అది స్క్రీన్ మొత్తానికి అప్లై అయిపోతుంది. దీని వీడియో వచ్చేదాకా డ్రాగ్ చేసుకోండి, టిక్ మార్క్ ఇచ్చేసేయండి. మళ్ళీ లేస్ క్లిక్ చేయండి, మీడియా క్లిక్ చేసి మళ్ళీ సేమ్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీడియో వచ్చేదాకా దీన్ని డ్రాగ్ చేసుకుని మళ్ళీ ఇక్కడ స్క్వేర్ మీద క్లిక్ చేసి ఫస్ట్ దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఒకసారి మళ్ళీ ఇమేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు కలర్ ఫిల్టర్ అని ఉంటుంది, మీరు దాన్ని క్లిక్ చేసి కలర్ వచ్చేసి మీకు నచ్చిన కలర్ అనేది సెట్ చేసుకోండి. నేను వచ్చేసి కలర్ సెట్ చేశాను. బ్యాక్ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఓవరాల్ యానిమేషన్స్ అని ఒకటి కనబడుతుంది, మీరు దాన్ని క్లిక్ చేసి ఫస్ట్ దాన్ని క్లిక్ చేయండి. అప్పుడు ఈ విధంగా బ్లింక్ అనేది అవుతూ ఉంటుంది ఇమేజ్. టిక్ మార్క్ ఇచ్చేసేయండి. చూడండి ఒకసారి, చూసారా ఈ విధంగా అది బ్లింక్ అవుతూ ఉంది కదా. ఇలా మనం సింపుల్గానే వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు మీరు ఏదైతే వీడియో డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. లేయర్స్ మీద క్లిక్ చేయండి, మీడియా మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే యాడ్ చేయాలనుకుంటున్నారో డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకుని దాన్ని ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీని మీద క్లిక్ చేసి ఫస్ట్ దాన్ని క్లిక్ చేయండి. అప్పుడు స్క్రీన్ మొత్తానికి అది అప్లై అయిపోతుంది. బ్యాక్ వచ్చేసిన తర్వాత మీ ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది, క్లిక్ చేసి కొంచెం కలర్ అనేది హై చేసుకోండి, మీకు డార్క్గా కనబడేటట్టు. బ్యాక్ వచ్చేసి మీ ఇక్కడ బ్లెండింగ్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసి స్క్రీన్ మీద సెట్ చేసుకోండి. స్క్రీన్ మీద సెట్ చేసుకుంటే అదే విధంగా స్క్రీన్ కానీ సెట్ అయిపోతుంది. టిక్ మార్క్ ఇచ్చేసేయండి. వీడియో లాస్ట్కి వచ్చినట్టయితే ఇది కొంచెం ఎక్స్ట్రా అయిపోయింది కాబట్టి మనం దాన్ని క్లిక్ చేసి ఇక్కడ సిజర్ ఐకాన్ కనబడుతుంది, మీరు దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి, టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఈ విధంగా అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం టెక్స్ట్ అనేది యాడ్ చేయాలంటే లేయర్స్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే టెక్స్ట్ యాడ్ చేయాలనుకుంటున్నారో మీరు దాన్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి ఈ విధంగా ఇక్కడ సెట్ చేసుకోండి, కరెక్ట్గా మిడిల్లో వచ్చేదాకా సెట్ చేసుకోండి. సెట్ అయిపోయిందని వీడియో వచ్చేదాకా డ్రాగ్ చేసుకోండి. ఈ విధంగా అయితే అయిపోయింది కదా, టిక్ మార్క్ ఇచ్చేసేయండి. చూడండి ఒకసారి వీడియో ప్లే చేద్దాం మొత్తానికి. చూసారు ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే వీడియో సింపుల్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం దీనికి సాంగ్స్ అనేవి ఎలా యాడ్ చేసుకోవాలంటే మీకు సింపుల్గా ఇక్కడ మీకు ఆడియో అని ఒక ఆప్షన్ కనబడుతుంది, మీరు దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ దగ్గర ఏమేమి సాంగ్స్ ఉన్నాయో అన్ని డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీకు నచ్చిన సాంగ్స్ కానీ బీజిఎమ్స్ కానీ ముందుగా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. అప్పుడు మీరు ఈజీగా అనేది యాడ్ చేసుకోవచ్చు. మీరు ఏం చేయండి, సింపుల్గా మీరు ఏదైతే సాంగ్ యాడ్ చేయాలనుకుంటే మీరు దాన్ని క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. మళ్ళీ వీడియో లాస్ట్కి వచ్చిన తర్వాత సాంగ్ అనేది కొంచెం ఎక్స్ట్రా అయిపోయింది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ట్రిమ్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది, మీరు దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసేయండి, టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఈ విధంగా అయితే క్రియేట్ అయిపోయింది. చూడండి ఒకసారి సింపుల్గా ప్లే చేద్దాం మళ్ళీ చూడండి. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే సింపుల్గా మీకు నచ్చిన సాంగ్ కానీ మీకు నచ్చిన ఫొటోస్ కానీ యాడ్ చేసుకుని ఈ విధంగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద కామెంట్ సెక్షన్లో మీ నేమ్ అనేది యాడ్ చేస్తే నేను నెక్స్ట్ టైం దాని వీడియో క్రియేట్ చేసేటప్పుడు మీ నేమ్తో కూడా క్రియేట్ చేస్తాను. ఓకేనా, అప్పుడు మనం దీన్ని గ్యాలరీలో ఎలా సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు షేర్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది, మీరు దాన్ని క్లిక్ చేసిన తర్వాత 720 కానీ 1080 కానీ పెట్టుకుని ఎక్స్పోర్ట్ అని కొట్టండి, మీ గ్యాలరీలోకి ఈజీగా సేవ్ అయిపోతుంది. ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.